పరిసరాల పరిశుభ్రంగా ఉంచండి, డయేరియా నుంచి రక్షణ పొందండి. పరిసరాల పరిశుభ్రంగా ఉంచండి, పరిసరాల పరిశుభ్రంగా ఉంచండి, ఉంచండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, డయేరియా నుంచి రక్షణ పొందండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. దోమతెరలు వాడండి, డెంగ్యూ నుండి విముక్తి. దోమతెరలు వాడండి, ఫ్రైడే పాటిద్దాం, ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. ఫ్రైడే పాటిద్దాం, ఫ్రైడే పాటిద్దాం. ఫ్రైడే ఎలా అదే కొంచెం నీళ్లు దొల్లేటట్టు నీళ్ళు స్టాక్ కాకుండా నీళ్ళు దొల్లేటట్టు ఎప్పటికీ వరలు వేసామంట, అక్కడ వరలు వేసాము, అవి నిండిపోతుంది, ఇంకా అట్ట అయిపోతున్నాయి. సీజనల్ వ్యాధులు విజృంభించకుండా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి మనం స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి గ్రామ పంచాయతీలో ఈ స్టాప్ డయేరియా మీద కానీ వ్యక్తిగత పరిశుభ్రత మీద కానీ మనం అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా ఎక్కడ కూడా శానిటేషన్ అన్నీ కూడా ప్రత్యేక శానిటేషన్ విధులన్నీ కూడా మనం నిర్వహిస్తాము. అదేవిధంగా ఎక్కడైతే కేసులు అయితే ఐడెంటిఫై అవుతాయో అదంతా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అన్ని హాస్టల్స్, అన్ని స్కూల్స్ కూడా మీ అందరూ కూడా ఈ స్టాప్ డయేరియా కార్యక్రమాల భాగంగా మనం అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము. ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి వాళ్ళ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను. మలేరియా వారోత్సవాలు జూలై 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మలేరియా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలో ప్రతి ఒక్క ఇళ్లలో మనం పోయేసి ఫ్రైడే డే యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి వివరంగా తెలియజేసి, దోమల గురించి వచ్చే వ్యాధుల గురించి వాళ్ళకి తెలియజేసి, ఉదయాన్నే కుట్టే దోమలు డెంగ్యూ దోమలు, ఈ యొక్క దోమలు మామూలుగా మనం నీటి తొట్లలో, పూల కుండలలో, టైర్లలో ఇవన్నీ ఉంటాయి. ఈ చినుకులు పడుతున్నాయి కాబట్టి వర్షాకాలంలో ఇవన్నీ లేకుండా శుభ్రంగా చేసుకోవాలా. ఏమైనా చెదారం ఏమైనా వేస్టేజ్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసి ఒక వేస్టేజ్ గోతంలో కట్టేసి ఆ పక్కన పడేయాలా. అట్నే ఉండకూడదు. ఈ వ్యాధులు దీనివల్ల మలేరియా వ్యాధి, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మనం అన్ని చర్యలు తీసుకొని జాగ్రత్తగా పాటించాలి.